భారత్ ఇంగ్లాండ్ల మధ్య నేడు టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ రాత్రి 10 గంటలకు జరగనుంది. ఇటీవల ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ లో భారత్ ఓటమి పాలైంది. పసికున్న ఐర్లాండ్ జట్టు సమిష్టిగా రాణించి భారత ప్లేయర్లను ఎక్కడికక్కడ అడ్డుకుంది. భారత్ టీంలో ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఐర్లాండ్ టీంపై రాణించలేకపోయారు. దీంతో భారత ప్లేయర్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ కోల్పోయినప్పటికీ కనీసం ఇంగ్లాండ్ సిరీస్ లోనైనా మంచి ప్రదర్శన కనబరిచి టైటిల్ కైవసం చేసుకోవాలని భారత్ టీం భావిస్తోంది. అదేవిధంగా న్యూజిలాండ్ చేతిలో 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ భారత్ పై ఎలాగైనా టీ20 సిరీస్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. దీంతో ఇరు జట్లు మధ్య 5 టీ20ల సిరీస్ చాలా ఆసక్తిగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ సిరీస్ కు కూడా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఐర్లాండ్ సిరీస్ లో శ్రేయాస్ అటు కెప్టెన్ గాను ఇటు బ్యాటర్ గాను రెండింటిలోనూ విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. ఇవాళ జరగబోయే మ్యాచ్ లో దాని నుంచి కోలుకొని మంచి ప్రదర్శన కనబరచాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఈ సిరీస్ లో భారత్ టీంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్ లోనూ మరోసారి నిరాశ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. వరల్డ్ కప్ లో బాగా ఆడిన సీనియర్ ప్లేయర్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తామని ఇప్పటికే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రకటించారు. దానికి తోడుగా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం సీనియర్ ప్లేయర్లను పక్కకు పెట్టలేం కదా అంటూ బ్యాటింగ్ కోచ్ కూడా అన్నారు. ఇక ఐర్లాండ్ టీంపై ఆడిన జట్లనే ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లోనూ కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తోంది. ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఆశించిన స్థాయిలో రాణించలేదనే విమర్శలు ఉన్నాయి. అభిషేక్ శర్మ మొదటి మ్యాచ్ లో 49 పరుగులతో రాణించినప్పటికీ రెండో మ్యాచ్ లో ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరుకున్నాడు. సంజు శాంసన్ 2 మ్యాచ్ల్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. అందుకే సంజు శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీని తీసుకుంటే మంచి ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ భారత్ టీంలో పెద్దగా మార్పులు ఉండబోవనే సంకేతాలు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే ప్రకటించాడు. దీంతో సంజు శాంసన్ తుది జట్టులో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ తో 5 టీ20లు ఉన్న నేపథ్యంలో వైభవ్ కు ఒక్క మ్యాచ్లోనైనా ఆడే అవకాశం దక్కుతుందో లేదో అని ఆసక్తి నెలకొంటోంది.